ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట మీకు వందనములు తెలుపుతూ యేసుతో ప్రయాణం అనబడిన మన యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మన జీవితంలో ఒక కొత్త సంవత్సరాన్ని దయచేశారు కదా. మరి కొత్త సంవత్సరంలో దేవుని కోసం మనం ఏం చేయాలి, మన ప్రణాళికలు మరియు మన పనులు ఎలా ఉండాలని మనం ఆలోచించుకుంటున్నాం. ఈ సంవత్సరం నేను కొన్ని ముఖ్యమైన విషయాలపైన అధ్యయనం చేసి వాటిని మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు యేసుతో ప్రయాణం అనబడిన మన ఛానల్ని మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చివరి వరకు చూసి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో మీరు కూడా తెలుసుకోండి. మరి రండి వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రార్థించకపోవడం అక్రమమైనది, ధర్మ విరోధమైనది. భూగోళమునకు గురుత్వాకర్షణ నియమం ఎంత బలమైనదో, ఎంత విస్తృతమైనదో, దేవుని రాజ్యంలో ప్రార్థన అంతకంటే బలమైనది మరియు శక్తివంతమైనది. వస్తువులన్నీ తమ తమ స్థానాల్లో క్రమంగా నిలిచి ఉండటానికి గురుత్వాకర్షణ బలం ఎంత అవసరమైనదో, ఆత్మీయ జీవితం క్రమ పద్ధతిలో సాగుటకు ప్రార్థన అంతకంటే అత్యవసరమైనది. మన ప్రభువు కొండ మీద చేసిన ప్రసంగమును గమనిస్తే ఆయన ప్రార్థనను ఎంత ప్రాముఖ్యంగా ఎంచెనో, దినచర్యలో దానికెంత ప్రాధాన్యతనిచ్చిరో మనకు అర్థమవుతుంది. ఆ ప్రసంగంలో మొత్తం 111 వచనములున్నవి. 1 లేక 2 వచనాల్లోనే ఎన్నో ప్రాముఖ్యమైన అంశములు చర్చించబడినవి. వాటిలో 18 వచనములు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రార్థనను గూర్చినవే. క్రీస్తు తాను నిర్వర్తించవలసిన బాధ్యతలకు ప్రణాళికలను సిద్ధపరచుకొనుటకు మాత్రమే గాక, ఆ బాధ్యతలను ఆత్మీయంగాను ఉజ్జీవంగాను జరిగించుటకు, వాటిని బలోపేతం చేయుటకు ఆయన ఎన్నుకొన్న మార్గం ప్రార్థన. మోషేలో మనకు అనేక గొప్ప ప్రార్థనా లక్షణాలు కనబడును. అతడెన్నడూ గాలికి ప్రయాసపడలేదు, నిరుపయోగమైన యుద్ధము చేయలేదు. అతడు ప్రార్థనను మనఃపూర్వకంగా చేసెను. తన జీవితంలో అత్యంత శ్రద్ధతో, శ్రమతో మోషే చేసిన పని ప్రార్థనే. మోషే దేవునితో ఎంతో సన్నిహితంగా ఉన్నాడు. అయితే ఆ సన్నిహిత సంబంధం ప్రార్థన అవసరతను తగ్గించలేదు, కానీ ప్రార్థన యొక్క లక్షణాలను, దాని అవసరతను, ప్రార్థన ఆటంకాలను, ప్రార్థన ఫలితాలను మరీ లోతుగా అర్థం చేసుకునేందుకు సహాయపడింది. ఇశ్రాయేలు ప్రజలు విపత్కర పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు, ఆ దేశం యొక్క ఉనికి ప్రశ్నార్థకమైనప్పుడు, నేను దేవుని ఎదుట 40 రాత్రింబగళ్ళు సాష్టాంగపడితిని అని మోషే చెప్పడం మనం చూస్తాం. అద్భుతమైన ఫలితాలు ఇవ్వటం దేవునికి తెలుసు. ప్రార్థన దేవుని ప్రభావితం చేస్తుందని, దేవుని యొద్ద నుండి మేలులను సమకూర్చుతుందని, ప్రార్థించుట ద్వారా తప్ప మరి ఏ విధంగానూ ఆ మేలులను పొందడం సాధ్యం కాదనే సత్యం పట్ల మన విశ్వాసమును అధికం చేయడమే బైబిల్ యొక్క ముఖ్యోద్దేశం. దేవుడు ప్రార్థనలను విని జవాబిస్తాడని బైబిల్ మనకు సవివరంగా తెలియజేస్తుంది. ప్రస్తుత కాలమునకు మరియు నిత్యత్వమునకు అవసరమైన వాటన్నింటి కొరకు దేవునిని అడగడం అనేది ఎంత ఆవశ్యకమైనదో, ఎంత అమూల్యమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో మనకు తెలియపరచడమే బైబిల్ యొక్క ఉద్దేశం. ప్రార్థన చేయమని ఆయన మనలను ఆర్తిస్తున్నాడు. మరలా మరలా నొక్కి చెప్పి అనేక రకాలుగా హెచ్చరించుచున్నాడు. ఈ లోకపు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈవులను ఇచ్చుట కంటే అధికముగా మన పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు నామంలో మనం అడిగిన వాటన్నింటినీ ప్రార్థన ద్వారా మరి నిశ్చయముగా మనకు దయచేయగలడని తెలియజేయుచున్నాడు. మనలను గురించి మనం లోతుగా అవగాహన చేసుకుంటూ ప్రార్థన యొక్క గొప్పతనాన్ని ధ్యానం చేద్దాం. మన పనులన్నింటిలో ప్రార్థన శ్రేష్టమైనది. ప్రార్థన చేయుటకు మనలను మనం అప్పగించుకొని అందుకు కావలసిన మంచి వాతావరణాన్ని సిద్ధపరచుకొనకపోతే ప్రార్థనను బలముగా చేయలేము. బలంగా చేసే ప్రార్థన ద్వారా సాతాను యొక్క కుయుక్తులు, పన్నాగాలన్నీ లయం చేయబడి వాడు నిరాయుధుడైపోతాడు. మనకు సాధ్యమయ్యే అన్ని విధానాల ద్వారా ప్రార్థన చేయుటకు మనలను మనం పట్టి బంధించుకోవాలి.
సమయం విషయంలో కానీ స్థలం విషయంలో కానీ పట్టు విడుపుగా ఉంటే అక్కడ సాతానుకు అవకాశం ఇచ్చినట్లే. అపవాది నుండి మనల్ని కాపాడుకోవాలంటే వీటి విషయంలో దృఢంగా ఖచ్చితంగా ఉండాలి. దేవుని ఉద్దేశములు భూమి మీద నెరవేర్చబడేందుకు మరియు అవి శక్తివంతంగా కార్యరూపం దాల్చేందుకు మనుష్యులు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచుండవలెను అనున్నది అవసరమైన నియమం. దేవుని ఉద్దేశం భూమి మీద బహుబలముగా, వేగవంతముగా, ఉన్నతముగా నెరవేర్చబడడం అనేది మన ప్రార్థనలపై ఆధారపడి ఉంటుంది. మనం ఎంత శక్తివంతంగా ప్రార్థిస్తామో దేవుని ఉద్దేశం కూడా అంత శక్తివంతంగా నెరవేర్చబడుతుంది. ప్రార్థన ఒక భాగ్యం, పవిత్రమైన రాచరికపు ఆధిక్యత. ప్రార్థన ఒక బాధ్యత, దానికి కట్టుబడి ఉండి చేయవలసిన అత్యావశ్యకమైన కర్తవ్యం. ప్రార్థన మేలుకరమైనది. ప్రార్థించకపోవడం అనున్నది ఒక గొప్ప మధురమైన భాగ్యాన్ని అనుభవించలేకపోవడం కన్నా అధికమైన పరాజయమే. అదేవిధంగా ప్రార్థించకపోవడం అనున్నది విధిగా నిర్వర్తించవలసిన పనిని అతిక్రమించడం కన్నా ఘోరమైన పాపమే. ఇప్పుడు మనం తెలుసుకున్నదంతా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. ఈ వీడియో ద్వారా ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్న మీరు ఇతరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దీని తర్వాత రాబోయే ఎపిసోడ్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే గాడ్ బ్లెస్ యూ.